సో ఒక ఆయన నల్లికుట్ల ఆయన, ఒక ఆయన నప్పతట్ల ఆయన, ఒక ఆయన పేరు మనతొలి వెలుగు రఘు, ఒక ఆయన పేరు తిన్మార్మల పటేల్. ఇద్దరు కలిసి ఈ లంగేజాలు వేసుకుంటా లంగ వీడియోలు చేస్తారు. ఏం చేస్తారు ఇద్దరు? ఒక ఆయన అరే నువ్వు వచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు అడిగినట్టు చేయి, నీకు చెప్పినట్టు చేస్తా, ఇగో నువ్వు ఈ ప్రశ్నలు అడుగు, నేను ఈ సమాధానాలు చెప్తా అనుకొని జనాలు శుద్ధగానం చేసే ఒక లంగ పని ముందర పెట్టుకోరు. ఏమయ్యా నల్లికుట్ల ఆయన మన రేవంత్ తొలి వెలుగు, మన రేవంత్ తొలి వెలుగు అయిపోయింది. అది జనం కోసం ఏం పని చేస్తలేరు. ఇప్పుడు రేవంత్ తొలి వెలుగు రెడ్ల కోసం పనిచేస్తుంది. మరి టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే కబ్జాధికారుల రాజ్యాధికార పార్టీ అంటే కబ్జాకోర్ల రాజ్యాధికార పార్టీ కేఆర్పి, ఆయనేమో రెడ్లకు వ్యతిరేకం, ఈయనేమో రెడ్లకు అనుకూలం. ఈ రెండు ఎట్లా సిద్ధమై ఒక దగ్గరికి వస్తానని నాకు అర్థమవుతలేదు. ఇది చాలా 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 పెద్ద చర్చ, ఒక గంట సేపు పడుతుంది దాని గురించి మాట్లాడాలంటే. సో ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్పెషల్ లైవ్ ఉంది. 99% ఈరోజు ఇస్తా, లేదంటే రేపు సాయంత్రం 7 గంటలకు ఇస్తా. ఆ స్పెషల్ లైవ్ ఏంటంటే సక్కమైన సంసారం లెక్క వాళ్ళు వీడియోలు చెప్తారు. ఒకటి చెప్తా మీకు, ఒక్క చిన్న శాంపుల్ మీకు వినిపిస్తా. చిన్నదే, పెద్ద వినిపించను, కొంచెం వినిపిస్తానే, ఈ తర్వాత మీరు డిసైడ్ చేయరు. సో బీసీ ముఖ్యమంత్రి మల్లన్నే కాబోతున్నాడా? ఎప్పుడు చెప్పిన మల్లన్న తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే మొట్టమొదటి అవకాశం ముదిరాజు బిడ్డలకు దక్కాలి. ఈ తీర్మానం మల్లన్న చెప్తున్నా, బీసీ సీఎం నేనే అని చెప్పింది. మా పెద్దన్నలు వాళ్ళు పెద్దన్నలు కదా, బీసీ సీఎం నేనేం చెప్పలేను కదా. ఇప్పుడు ముదిరాజులు పెద్దన్నలు వాటా ప్రకారం ముదిరాజులకు రావాలి అన్నాడు. బా తిన్మార్ మల్లన్న గారు కనీసం ఐ లవ్ యూ తిన్మార్ మల్లన్న గారికి మళ్ళా ప్రియతమ శిష్యుల్ని ఐ లవ్ యూ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా నేను చెప్తా, జర్రా నచ్చినవి ఇవ్వాలి నాకు. వాస్తవానికి సీరియస్గానే నచ్చను, జోక్ కాదు. నేను టైంపాస్ ముచ్చట్లు చెప్తలేను, కోపంతో అంటలేను, నిజంగానే నచ్చను. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ నేను నోట్లోకి వెళ్ళి రావాలని ఎక్స్పెక్ట్ చేసిన. ఈడ కనిపిస్తుందనే మీకు, ఈడ కనిపించేది ఇప్పుడు మీ స్క్రీన్లో చూపిస్తా. బా డైలాగులు చెప్తే జనంను సిగ్గా అనిపిస్తుంది నాకు. వాస్తవానికి నీకు అనిపిస్తలేదేమో కానీ తిన్మార్ మల్లన్న గారు, తిన్మార్ మల్లన్న పటేల్ గారు గౌరవం, ఎమ్మెల్సీ గౌరవమా ఇస్తా, నీకు కావాలని ఇస్తా గౌరవం, కానీ సమాధానం కావాలి నాకు. గౌరవం ఓకే, గౌరవం బరాబర్ ఇస్తా నీకు. తెలంగాణ అప్కమింగ్ బీసీ సీఎం తిన్మార్ మల్లన్న. ఇప్పుడు ఒక్కటే ఒక్క నిమిషం జర్రా ఆగురే ప్లీజ్. ఇగో మనం ఇప్పుడు తిట్టుడు ప్రోగ్రాం పెడితే మా మల్లన్న నాతో గెలవలేడు, అయిపోయింది. ఇంకా అది అయిపోయిన జోలి, ఇంకా నేను దాని గురించి పెద్ద చర్చపడగలుగుతాను. కానీ పాయింట్ మీద మాట్లాడతాం కూడా. ఇగో మళ్ళీ ఇండ్రా ఒకసారి వాళ్ళ సంఖ్యాబలానికి అది సరిపోతుంది. సో బీసీ ముఖ్యమంత్రి అంటే వాళ్ళ సంఖ్యాబలానికి అది సరిపోతుంది. ఇండ్రా ఇప్పుడు. సో బీసీ ముఖ్యమంత్రి ఇది ఆయనగా వీడియో ఎప్పుడు చెప్పిన మల్లన్న తెలంగాణ రాష్ట్రానికి బీసీ మళ్ళీ వినిపిస్తా అంటే వాళ్ళ సంఖ్యాబలానికి అది సరిపోతుంది. సో బీసీ ముఖ్యమంత్రి మల్లన్నే కాబోతున్నాడా? ఎప్పుడు చెప్పిన మల్లన్న తెలంగాణ రాష్ట్రానికి జరా నేను ఉంచి అలసిపోయినా, అలసిపోయినా. నేను సబ్జెక్ట్ చెప్తా, నేను తిట్టాలనుకున్న ప్రతి బూతులు మీ నోటితో తిప్పిస్తా. మీరే తిట్టు కామెంట్ సెక్షన్ అలా. ఇక నేను తిట్టా, ఇక నేను మంచిగా ఆఫీస్ పెట్టుకున్నా, మంచితనంగా ఉన్నా, మంచిగా పోదాం అనుకుంటున్నా, ప్రజా సమస్యలపైన కొట్లాడదాం అనుకుంటున్నా, ప్రజల కోసం పనిచేద్దాం అనుకుంటున్నా. సో ఇట్లా చిల్లరగా గురించి నేను పెద్దగా ఇంకా డిస్కస్ చేసే ఉద్దేశం నాకు లేదు. కానీ లాజిక్ పాయింట్లు ప్రతిరోజు చెప్తా. ఇప్పుడు మా సార్ ఏమన్నాడు, మా తిన్మార్ మల్లన్న మా గురువు గారు ఏమన్నంటే, మా సార్ గారు బీసీ సీఎం అని నేను చెప్పిన చూపిరా అన్నాడు. కామెంట్ సెక్షన్లో దయచేసి ఒక కామెంట్ పెట్టి, ఇది తిన్మార్ మల్లన్న ముఖమా కాదా, ఈయన బీసీ సీఎం పెట్టుకోలేదు. ఉంచురాయా మీరు నోట్లా, మీరు కామెంట్ సెక్షన్లో మీరే ఉంచురు. మా సార్ ఎట్లాగో కామెంట్ సెక్షన్ మొత్తం కబ్జా చేసిండు, రోజు కామెంట్లు పెట్టించే బతుకు గలీజ్ పని ముందు పెట్టుకున్నాడు, రిపోర్ట్లు కొట్టే పని ముందు పెట్టుకున్నాడు. సో రిపోర్ట్ కొట్టి ఛానల్ని హాగం చేస్తుండు, అందుకే బూత్ పదాలు నేను వాడతలేను. కానీ పాయింట్ మన రేవంత్ తొలి వెలుగు రఘు లేదంటే మా తీర్మానం గురువు కలిసి జనాల్ని ఎట్లా ఎర్రి పొంగుగాలని చెప్తున్నారనేది ఇది సాక్ష్యం.
ఏంది ఎర్రి ఫుంగు కావాలని చెప్తున్నాడు. ఇది సాక్ష్యం. సిగ్గు అనిపిస్తలేదా మీకు కొంచెమన్నా ఇద్దరికి? మహేష్ గారు తిరుగుతాడు, మన జదకు బతుకు బద్దాం, ఇంతేనా? తిట్టేదానికి ఓకే, మీకు మంటలు వేస్తుంది, మీరు తిరుగుతున్నారని బాధపడుతున్నారు, ఓకే ఒప్పుకుంటా. కానీ ఇది దీని సంగతి ఏంది? మ్యాటర్ సబ్జెక్ట్ సంగతి ఏంది అంటున్నా. సిగ్గు లేకుండా వాడు అడిగా నిన్ను క్వశ్చన్, సిగ్గు లేకుండా సమాధానం చెప్తే నువ్వు చెప్తివి. ఇక నీ సాక్ష్యాన్ని చూపిస్తుంది. మీ ఇద్దరు నోట్లలో ఉంచారా జనాలు? ఇప్పుడు మహేష్ గారికి రిపోర్ట్లు కొడతాం, ఎక్కువ వ్యూస్ పోవు, ఎక్కువ మంది తెలియదు మమ్మల్ని తిట్టినట్టు. ఇదేనా మీ కాన్ఫిడెన్స్? ఓవర్ కాన్ఫిడెన్స్. ఎన్ని రోజులు ఉంటుంది కాన్ఫిడెన్సు? లక్షల మంది ప్రజలు తుప్ప ఊంచుతున్నారు మిమ్మల్ని. ఏంటంటే పంది అంట బలిసిన అక్కడ మురుస్తుందంట, ఇలాంటి తొండ పంది లెక్క బలిసినట్ట ఊసర వెళ్ళి ఎగురుతుందంట. మీరు గట్టినే ఉన్నది. ఏమి గట్టెక్కి బయటపడ్డాం, జనంతో మాకేం పని, ఎవడిని తిరిగితే మాకేం పని, పైసలైతే సంపాదిస్తున్నాగా ఈ బల్బుల బతురు. సీరియస్గా చెప్తున్నా, ఇది తీన్మార్ మల్లన్న టిఆర్పి కార్యకర్తలందరూ మొన్న భువనగిరి సభ రోజు పెట్టుకోవాలని నిరూపిస్తే ఎవ్వడు కూడా పెట్టలేదు. ఇది మాకు సంబంధాన్ని నిరూపిస్తే నేను తీన్మార్ మల్లన్న పార్టీ ఆఫీసో అది క్యూనిసో ఏదో తెలియదు అని ఆడికొచ్చి ముక్కు నెల రాసి క్షమాపణ చెప్పిపోయి నేను పల్లెత్తి మాట అన్నా ఇంకా తెల్లారి నుంచి. ఇది నేను క్రియేట్ చేశాను ప్రూవ్ చేయి అట్లన్నా. లేదు మహేష్ గారు ఎడిటింగ్ చేశాను నువ్వు ప్రూవ్ చేస్తే ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టుకుంటా. నేనే కొట్టుకుంటా నీ చెప్పు తీసుకొని. నీకు రోజం వస్తుంది కదా నేను తిరిగితే. నేను సమాధానం చెప్పవాను. ఏం బతకరా బాబు నీది? బురదల పంది బతికే నువ్వు బతికే. దానికన్నా ఇజ్జత్ ఉంది కానీ నీకైతే ఇజ్జత్ లేదు. ఫకరు ఈ బలుపు ఈ కండకావరం ఏమిటికి? ఈ లంగం మాటలు ఎన్ని రోజులు చెప్తావు? బీసీ ముఖ్యమంత్రి కావాలంటే మొట్టమొదటి అవకాశం ముదిరాజు బిడ్డలకు దక్కాలి. సంసారి నేనే అని చెప్పింది మా పెద్ద. ఇదేనా ఇదే అది అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. ఒరే నాయన సిగ్గుదాపిడా, మన రేవంతు తొలివేలు రఘు, నీకు సిగ్గుచేర ఉంటే చెప్పు నా సమాధానం. ఇదాని చెప్పు సమాధానం. ఫోన్ ఎత్తావు, ఫోన్లో సమాధానం చెప్పేది తెలియదు. రేపు ముగ్గురం మాట్లాడుకుందామా? ఓ పని చేద్దామా? ఇగో మీకు దమ్ముంటే సవాల్ చేస్తున్నా. మన తొలి వెలుగు రఘు, తీన్మార్ మల్లన్న ఇద్దరు కలిసి నాకు ఇంటర్వ్యూ అయ్యా, నేను అడిగిన పది సమాధానం చెప్పురి. తెల్లారికి వెళ్ళి మిమ్మల్ని తిడితే నన్ను చెప్పుకొని కొట్టుకుంటాను నేను. దొంగలు మీరు, ప్రజలను నిండా ముంచిన దొంగలు మీరు. సంసారం లెక్క నాకు వానికి సంబంధం లేదని చెప్పి తిరుగుతారు. ఈ లంగేశాలు ఎత్తారు మీరు. వాళ్ళు ముదిరాజు బిడ్డలు పెద్దన్నలు, ఆ తర్వాత మా యాదవ్ బిడ్డలు పెద్ద, ఆ తర్వాత మా గౌడ సోదరు. కాబట్టి నరుకుడు ఉన్నటువంటి మేము ఎవరము మా వర్గాల నుంచి ఎవరు సీఎం అయినా కూడా అన్ని వర్గాల సంక్షేమాన్ని, అన్ని వర్గాల మంచిని కాంక్షించాలనేటువంటి తాపత్రయం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సీఎం అని కాంట్రవర్సీ క్రియేట్ చేసి తద్వారా ఏ సిగ్గు తప్పినోడా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది? ఈ కాంట్రవర్సీ ఎవడా క్రియేట్ చేసింది? తీన్మార్ మల్లన్న నువ్వు సమాధానం చెప్పాలి. ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన కొజ్జానా కొడుకు కూడా చెప్పాలి. నువ్వైతే కాదంటున్నావు కదా, నువ్వు క్రియేట్ చేయలేదు ఈ కాంట్రవర్సీ. తీన్మార్ మల్లన్న సీఎం అనే కాంట్రవర్సీ నువ్వు చెప్పలేదు, నువ్వు చేయలేదు. నువ్వు మంచోడు, వెరీ గుడ్, శబాష్, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మంచి సమాధానం చెప్పినావు. ఈ పోస్టర్ క్రియేట్ చేసే కొజ్జానా కొడుకు కూడా చెప్పు. వాడు బీఆర్ఎస్ కూడా, కాంగ్రెస్ కూడా, బీజేపీ కూడా, మహేష్ గాడ్సే కాడ ప్రూవ్ చేయవా దీన్ని? నా దగ్గర సాక్షి ఉంది, నేను ఇస్తా. ఎవడో నేను ఇస్తా, నీకు కావాలంటే. నీ దగ్గర దమ్ము లేదని ఒప్పుకో, నా వల్ల అయితే లేని ఒప్పుకో, నేను సవటనని ఒప్పుకో, నేను ఇస్తాను నీకు. ఎవరు క్రియేట్ చేసిన దీన్ని? లంగా మాటలు బంద్ చేయి. ఈ ఫకరు బల్బు మాటలు బంద్ చేయి. సంసారి పొక్కవైనా అవును. ఇప్పటికిప్పుడు ఇంకున్నాయి ఆగ్రాయి గంట ఇంటర్వ్యూ నాయి. అది సాయంత్రం ఫ్రీగా చెప్తా. ఒక్క పాయింట్ ఇది ఒక్కటే తీసుకున్నాను. అసలు ఈ ముదిరాజ్ అనే పాయింట్ ఎవరు తీసిరా? మహేష్ గాడ్సే చెప్పింది కదా. ముదిరాజులు ఈ రాష్ట్రంలో అనిపించలేదు. ముదిరాజులు 26 లక్షలు ఉన్నారు, యాదవులు 21 లక్షలు ఉన్నారు, గౌడనలు 16 లక్షలు ఉన్నారు అని చెప్పిన నేను. ఇప్పుడు మా వాడు నా లైన్లోకి వచ్చింది, మా గురువు గారు నా లైన్లోకి వచ్చింది చెప్పిన. గురువుని మించిన శిష్యుడు అని చెప్పిన. మా గురువు నోటికి వెళ్ళి ముదిరాజు అనిపించిందా లేదా ఇలా? కానీ మరి మా గురువుని అడుగుతున్నాం,
బీసీసీఎం ఇది నీ పొగం పెట్టి ఇంకో ఇది తెలంగాణ అప్కమింగ్ బీసీసీఎం తీర్మానం అన్నాడు. ఇది నువ్వు అనలేదని నువ్వు అంటున్నావు. ఎవడో కాంట్రవర్సీ చేసిన ఆ కొజ్జనా కొడుకు మరి నువ్వు చెప్పాలి. ఏ కొజ్జనా కొడుకు పోస్టర్ చేసినావు వాని పేరనే చెప్పాలి. నువ్వైతే చేయలేదు, నువ్వు మంచోడు, వెరీ గుడ్ చెప్తున్నావు. అందుకే ఐ లవ్ యూ చెప్తున్నా నేను ప్రేమతోని, గురువుకు ప్రేమతోని. నేనేమంటున్నా, నా లైన్ ఓకే, నువ్వు నా లైన్లోకి వచ్చిన ముదిరాజులు మా పెద్ద అన్నలు అంటాం. మరి ఇంటికి పెద్ద అన్నని చేయాలి కదా మనం, పెద్ద మనిషిని అయ్యే తర్వాత పెద్దన్న కదా మనకు, కన్నతండ్రి తర్వాత పెద్దన్న మన ఇంటికి పెద్దలు తీసుకుండాలి కదా. మరి నువ్వు చిన్నతమ్మునివి, కాపులు మునురు కాపులు 13 లక్షలు, నువ్వు 4వ తమ్మునివా, చిన్న తమ్మునివి అయ్యే తర్వాత నువ్వేట కూర్చుంటావా, పెద్దన్న కూర్చోటాలుగా, ముదిరాజు కూర్చోటాలుగా కుర్చీలా. టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు వాటా ప్రకారం నువ్వే చెప్పినవా, నీ నోట్లోకి వెళ్ళి ముచ్చటది. టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు ముదిరాజు బిడ్డను చేద్దాం పాటు, ఎందుకు చేయొద్దు? ఇప్పుడు నీదా పార్టీ బీసీలా చెప్పు, పార్టీ నీదంటే నాది బీసీ అనకు, మళ్ళీ నువ్వు నాది కాదు బీసీలు అంటే బీసీలు అలా పెద్ద అన్నం చేద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే నేను పల్లెత్తి మాట అంది. ఇంకా దీనికి ఏమంటది తెలుసా, మా వర్గాల్లో ఎవరినన్నా అంటే నీకంటే ఎక్కువ తెలియకలో లేదు, నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటావానే. మన రేవంత్ తొలి వెలుగు సంసారి పొక్క, ఏ పాటి సంసారి పొక్క లోకాన్ని నేను చెప్పలేదా? రసిక రాజా ప్రొడక్షన్స్, ఏం పేరు? రసిక రాజా ప్రొడక్షన్స్. నువ్వు సక్కమైన మాటలు మాట్లాడి సంసార లెక్క జోలి చెప్పి నువ్వు అడుగుడు, వాడు చెప్పుడు, మీరు చూసుడు, ఈ లత్కోరేషం మొత్తం మా ముందర పెట్టి వ్యూస్ తెచ్చుకోడు, ఇదేనా? అడగవా ఈ ప్రశ్న, అడుగును. ముదిరాజుని ఎందుకు మరి అధ్యక్షం చేయాలని అడగవైతే అట్ట అడగాడు, ఎందుకంటే ముందే స్క్రిప్ట్ ప్రిపేర్డ్, అది ప్రిపేర్డ్ స్క్రిప్ట్తో ఇంటర్వ్యూ చేసుకొని వ్యూ తెచ్చుకోవాలి. అందుకే అడుగుతాం, మీ ఇద్దరు మొన్నగాలైతే ఇక మరి ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకుని చెరో కుర్చీ ఇస్తా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే చెప్పుడు సమాధానం. నేను అడిగిన ప్రశ్నలకు పొద్దుగులనే పెడతాం, లైవ్ 3 ఛానల్ పెడతాం, నీ ఛానల్, నా ఛానల్, మా సారు మా మల్లన్న ఛానల్ కూడా పెడతాం. తప్ప పెట్టొద్దానే?